రేపే పౌర్ణమి. రేపటి నుండి వృశ్చిక రాశి వారికి జరిగేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. 14 ఏళ్ల దరిద్రం పోతుంది. వృశ్చిక రాశి వారికి ఏర్పడబోయే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మా ఛానల్లో పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి అందుతుంది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా వృశ్చిక రాశి వారు ఉంటే వారికి తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి. వృశ్చిక రాశి ఇది రాశి చక్రంలో 8వ రాశి. ఈ రాశి యొక్క అధిపతి కుజుడు. వృశ్చిక రాశిలోకి విశాఖ నక్షత్రం 4వ పాదం, అనురాధ నక్షత్రం 1, 2, 3 మరియు 4 పాదాల వారు, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3 మరియు 4 పాదాలలో జన్మించిన వారు ఈ వృశ్చిక రాశికి చెందుతారు. అయితే వృశ్చిక రాశి వారికి ఈ సమయం నుండి కూడా 14 ఏళ్ళుగా మీరు అనుభవిస్తున్నటువంటి దరిద్రం ఏదైతే ఉంటుందో అదంతా కూడా పూర్తిగా తొలగిపోతుందని చెప్పుకోవచ్చు. వృశ్చిక రాశికి సంబంధించి ఈ సమయంలో చాలా అనుకూలమైన ఫలితాలు అయితే గోచరించబోతున్నాయి. అలానే వృశ్చిక రాశి వారి జీవితంలో కొన్ని అద్భుతాలు కూడా జరుగుతాయి. ఇప్పుడు మీకు ఏర్పడబోయే ఫలితాలు చూసి మీరే ఆశ్చర్యపోక తప్పదు. అంతటి అదృష్టమైన ఫలితాలు అయితే వృశ్చిక రాశి వారికి ఏర్పడతాయి. ఎంతో కాలంగా అనుభవిస్తున్నటువంటి దరిద్రం ఏదైతే ఉందో అదంతా కూడా తొలగిపోయి ఆర్థిక పరంగా దినదిన అభివృద్ధి సాధిస్తారని చెప్పుకోవచ్చు. రంగాల వారీగా వృశ్చిక రాశి వారి యొక్క ఫలితాలు చూసుకున్నట్లయితే వృశ్చిక రాశికి సంబంధించి ఎవరైతే విద్యార్థులు ఉంటారో ఈ సమయంలో విద్య పరంగా అయితే చాలా అనుకూలంగా ఉండబోతుంది. విద్యార్థులకు అభివృద్ధి కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. ఎవరైతే విద్యార్థులు ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించి కానీ లేదా ఎంట్రన్స్ పరీక్షలు రాసి ఉంటారో అటువంటి వాటిలో ఉత్తీర్ణత సాధిస్తారని చెప్పుకోవచ్చు. మీరు కోరుకున్న ఫలితాలు పొందడం వల్ల ఎంతో ఆనందంగా ఉంటారు. విద్య పరంగా అయితే ఎటువంటి ఆటంకాలు లేకుండా ముందుకు వెళ్తారని చెప్పుకోవచ్చు. అలానే విద్యార్థులు ఎవరైతే ఉన్నత విద్యాభ్యాసాల కొరకు ఇతర దేశాలకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో అలాంటి ప్రయత్నాలన్నీ కూడా ఈ సమయంలో బాగా కలిసి వస్తాయి. విదేశీ విద్య పట్ల అనుకూల ఫలితాలు అయితే మీరు పొందుతారని చెప్పుకోవచ్చు. ఇక ఈ రాశికి సంబంధించి వ్యాపారస్తుల ఫలితాలు చూసుకున్నట్లయితే వ్యాపార పరంగా మాత్రం వృశ్చిక రాశి వారు కొంచెం జాగ్రత్తగా వ్యవహరించుకోవాల్సి ఉంటుంది. వ్యాపారస్తులకి ఈ సమయంలో కొంచెం శత్రుబాధలు అధికంగా ఉంటాయని చెప్పుకోవచ్చు. మీ అభివృద్ధి చూసి ఓర్వలేని శత్రువులు మిమ్మల్ని తప్పుడు మార్గాల్లో అయినా గెలవడానికి ఏవో ఒక ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు. కాబట్టి శత్రువుల పట్ల మాత్రం ఒక కంట జాగ్రత్తగా కనిపెట్టుకుంటూ ఉండవలసి ఉంటుంది. అయితే వృశ్చిక రాశికి సంబంధించి ఈ సమయంలో ఎవరైతే పారిశ్రామిక రంగంలో నూతనంగా పరిశ్రమలు ఏర్పాటు చేయడానికి కానీ లేదా నూతన బ్రాంచులు ఏర్పాటు చేయడానికి చేసేటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అటువంటి ప్రయత్నాలు మాత్రం బాగా కలిసి వస్తాయని చెప్పుకోవచ్చు. పరిశ్రమల ఏర్పాటుకు కావలసిన మూలధనం అంతా కూడా మీకు రుణాలు సకాలంలో లభించడం ద్వారా పొందుతారని చెప్పుకోవచ్చు. అలానే రాశికి సంబంధించి ఎంతో కాలంగా స్థలానికి సంబంధించి వివాదాలు మీరు ఎదుర్కొంటూనే ఉన్నారు. వ్యాపార మార్పులు కానీ లేదా పరిశ్రమ స్థాపనకు కానీ సరైన స్థలం దొరకకపోవడం వల్ల మీరు ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఈ సమయంలో కొంతమంది వ్యక్తుల యొక్క సహకారంతో స్థల సంబంధిత సమస్యలన్నీ కూడా తీరిపోతాయని చెప్పుకోవచ్చు. మీ వ్యాపారానికి అనువైన స్థలం లభించడం, ఆ స్థలంలో వ్యాపారాన్ని ప్రారంభించడం వల్ల మరింత అభివృద్ధి అయితే పొందుతారు. వృశ్చిక రాశికి సంబంధించి ఎవరైతే చేపల చెరువులు, రొయ్యల చెరువులు వ్యాపారాలు చేస్తూ ఉన్నారో చెరువుల వ్యాపారాల్లో అయితే అస్సలు చూసుకోవాల్సిన అవసరం లేదు. పట్టిందల్లా బంగారంగా ఉంటుంది. అంతటి అనుకూలమైన ఫలితాలు అయితే చెరువుల వ్యాపారాల్లో గోచరిస్తున్నాయి. ఇక ఈ రాశికి సంబంధించి రైతుల ఫలితాలు చూసుకున్నట్లయితే రైతులు మాత్రం చాలా జాగ్రత్తగా వ్యవహరించుకోవాల్సి ఉంటుంది. రుణ సంబంధిత సమస్యలు తీవ్రమయ్యే అవకాశం కనిపిస్తుంది. రుణ సంబంధిత సమస్యల నుండి బయటపడడం కోసం నవగ్రహ కవచాన్ని కనుక పారాయణం చేసుకున్నట్లయితే ఖచ్చితంగా అనుకూలమైన ఫలితాలు అయితే పొందుతారని చెప్పుకోవచ్చు. ఇక ఈ రాశికి సంబంధించి ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో ఉద్యోగ పరంగా మాత్రం వృశ్చిక రాశి వారు ట్రాన్స్ఫర్ల విషయంలో అస్సలు కంగారు పడవద్దు. మీరు అనుకున్న ప్రదేశాలకు బదిలీలు అనేవి ఏర్పాటు అవ్వకపోవడం వల్ల ఆర్థికంగాను అలానే మానసికంగా కూడా నష్టపోయే అవకాశం కనిపిస్తుంది. మీరు కొత్తగా వెళ్ళిన ప్రదేశంలో అధిక వ్యయాలు ఉండడం అలానే ఆరోగ్యపరంగా కూడా వాతావరణం సహకరించకపోవడం వల్ల ఇబ్బందులు ఏర్పడే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి బదిలీల విషయంలో మాత్రమే సమయంలో వాయిదా వేసుకోవడం మంచిది. ఇక ఈ రాశికి సంబంధించిన ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నతంగా మీ యొక్క అభివృద్ధి కొరకు
విదేశాలకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో అటువంటి ప్రయత్నాలన్నీ కూడా బాగా అనుకూలిస్తాయని చెప్పుకోవచ్చు. విదేశాల పట్ల శుభవార్తలు అయితే వినబోతున్నారు. ఇక ఈ రాశికి సంబంధించి కుటుంబ పరంగా చూసుకున్నట్లయితే కుటుంబంలో మాత్రం కొంచెం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. కుటుంబ పరంగా మీరు కోరుకున్నటువంటి ఫలితాలు అయితే ఆశించరు. మీరు ఎంత చేసినప్పటికీ కూడా కుటుంబంలో ఏదో ఒక మూల నుండి అసంతృప్తి వెల్లడవుతూనే ఉంటుంది. కాబట్టి వీలైనంత వరకు కూడా మీ బాధ్యతలు మీరు నిర్వర్తించి మిగతా వాటి గురించి ఆలోచించకపోవడమే మంచిది. అనవసరంగా ఎక్కువగా ఆలోచించినట్లయితే మానసికంగా ఆవేదన తప్ప ఎటువంటి ప్రయోజనం ఉండదు. వృశ్చిక రాశికి సంబంధించి ఈ సమయంలో జీవిత భాగస్వామి నుండి మాత్రం సంతృప్తికరమైన ఫలితాలు పొందుతారని చెప్పుకోవచ్చు. జీవిత భాగస్వామికి అన్ని విధాలా సహాయంగా ఉంటారు. మీ యొక్క సంతాన అభివృద్ధి కానీ లేదా వ్యాపారాల్లో కానీ ఎప్పటికప్పుడు తగిన సలహాలు ఇస్తూ వారు మీకు చేదోడుగా ఉంటారని చెప్పుకోవచ్చు. ఇక ఈ రాశికి సంబంధించి ఈ సమయంలో స్థిరాస్తులు కొనుగోలు చేయడానికి చేసేటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా 100% అనుకూలిస్తాయి. స్థిరాస్తుల కొనుగోలు విషయంలో మీరు అనుకున్న దానికంటే రెట్టింపు విలువ కలిగిన స్థిరాస్తులు అయితే కొనుగోలు చేస్తారు. అలానే కొనుగోలు చేసిన స్థిరాస్తి యొక్క విలువ ఆకస్మికంగా పెరగడం కూడా ఉంటుంది. దీనివల్ల మీరు ఆకస్మిక ధన లాభాన్ని అయితే పొందుతారు. ఇక ఈ రాశికి సంబంధించి రాజకీయస్తుల ఫలితాలు చూసుకున్నట్లయితే రాజకీయ పరంగా వృశ్చిక రాశి వారికి తిరుగుండదనే చెప్పుకోవచ్చు. రాజకీయస్తులు గతంలో తీసుకున్న నిర్ణయాలకు ఎంతో వ్యతిరేకత అయితే వచ్చి ఉంటుంది. కానీ సమయంలో ఆ నిర్ణయాలకు వచ్చిన ఫలితాలు ఏవైతే ఉంటాయో వాటిని చూసి మాత్రం ప్రత్యర్థులు సైతం ఆశ్చర్యపోక తప్పదు. అంతటి అద్భుతమైన ఫలితాలు అయితే మీరు పొందడం జరుగుతుంది. సినీ పరిశ్రమల్లో కళారంగంలో ఎవరైతే వ్యవహరిస్తూ ఉన్నారో కళాకారులకు అవకాశాలకు ఎటువంటి ఇబ్బందులు ఉండవు. చేతి నిండా పని అనేది ఉండటం వల్ల ఎంతో కాలంగా తీర్చలేకపోతున్నటువంటి రుణాలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా ఈ సమయంలో పూర్తిగా తీర్చేస్తారని చెప్పుకోవచ్చు. కళారంగంలో మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుంటారు. అలానే రాశికి సంబంధించి ఎవరైతే క్రీడాకారులు ఉన్నారో క్రీడాకారులకి ఈ సమయంలో ఆరోగ్యపరంగా చాలా అద్భుతంగా ఉండబోతుంది. మీరు ఎంతో కాలంగా బాధపడుతున్నటువంటి ఆరోగ్య సంబంధిత సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈ సమయంలో పూర్తిగా తగ్గుముఖం పట్టడం లేదా కొంచెం ఉపశమనం లభించడం జరుగుతుంది. వృశ్చిక రాశికి సంబంధించి ఎవరైతే ఫైనాన్స్ స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టాలనుకుంటున్నారో అటువంటి వారు ఒకేసారి అధిక మొత్తాన్ని కాకుండా తక్కువ మొత్తాల్లో పెట్టుబడి పెట్టుకోవడం మంచిది. ఈ సమయంలో గర్భిణీ స్త్రీలకు ఆరోగ్యపరంగా అనుకూల ఫలితాలే గోచరిస్తున్నాయి. వృశ్చిక రాశి వారు అధిక సమయం బంధువులతోని స్నేహితులతోని కేటాయించడానికి ఆసక్తి చూపుతూ ఉంటారు. ఎంతో కాలంగా పూర్తి చేయలేకపోతున్నటువంటి తీర్థయాత్రలు విహారయాత్రలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ సమయంలో పూర్తి చేస్తారు. ఓకే అండి, వృశ్చిక రాశి వారికి ఏర్పడబోయే ఫలితాలు చూశారు కదా. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా వృశ్చిక రాశి వారు ఉంటే వారికి తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి. మర్చిపోకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమః శివాయ.